ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథలలో కథ పేరు చెడ్డవాడి గొప్పతనం. గోపాలయ్య కొడుకు గోవిందయ్యకు 20 ఏళ్లు మీద పడినా బుద్ధి కొంచెం కూడా రాలేదు. వాడు ఒక్క మంచి పని చేసేవాడు కాదు. వాణ్ణి ఎలా మార్చాలో తెలియక గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఆ గ్రామానికి చిరంజీవి వచ్చాడు. ఆయన ఎలాంటి వారికైనా వివేకం కలిగించగలడని విని గోపాలయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి తన కొడుకు సంగతి చెప్పుకొని బాధపడ్డాడు. చిరంజీవి గోవిందయ్యను పిలిపించి వాడి వంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి, అనవసరంగా ఎందుకు బాధపడతావు గోపాలయ్య? నీ కొడుకు చెడ్డ పనులు చేస్తేనే మంచి కంటే చెడు చేయడమే ఎంతో కష్టం. కష్టమైన పని చేసేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు. గోవిందయ్య తండ్రి వంక నిరసనగా చూసి అదోలా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపాలయ్య నిరాశ చెంది, మీరేదో మా వాణ్ణి దారిలో పెడతారనుకుంటే ఇలా చేశారేమిటి? వాడు ఇంకేం బాగుపడతాడు అన్నాడు. అయితే నువ్వు నా మాటల్నే శంకిస్తున్నావన్నమాట అన్నాడు చిరంజీవి కోపంగా. లేకపోతే తమ బోటి పెద్దలనవలసిన మాటలేనా అవి? మంచి అనిపించుకోవడం కష్టం కానీ చెడు అనిపించుకోవడానికి కష్టం పట్టదు అన్నాడు గోపాలయ్య. ఊరికి అనగానే సరిపోదు, నాకు నీ అబ్బాయికి కూడా ఈ మాట రుజువు చేసి నిరూపించాలి అన్నాడు చిరంజీవి. గోపాలయ్య తన కొడుకును మళ్లీ పిలిపించాడు. చిరంజీవి తన పక్షమని తెలియగానే ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా తొలగించుకోవచ్చునని గోవిందయ్య తండ్రి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి ఊళ్ళోని మోతుబరి రామయ్య ఇంటికి వెళ్లారు. రామయ్య తన అనుభవాన్ని వారికి చెప్పాడు. ఆయన తన పని వాళ్ళందరినీ ఎంతో ఆదరంగా చూస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వాడు ఒక రోజున ఎందుకో ఒళ్ళు తెలియని కోపం వచ్చి తన పాలేరుని చావగొట్టాడు. ఇలా ఒక్కసారే జరిగింది. అయినా పని వాళ్లల్లో ఆయనకి చెడ్డ పేరు వచ్చింది. ఆ తరువాత ఆయన తమతో ఎంత మంచిగా ఉన్నా పనివాళ్లకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం పోలేదు. ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు రామయ్య. గోపాలయ్య తన కొడుకును చిరంజీవిని వెంటబెట్టుకుని ఇలాంటి వాళ్ల ముగ్గురి వద్దకు వెళ్ళాడు. అందరూ రామయ్య చెప్పినట్టే మంచి పేరు తెచ్చుకోవడం కష్టమని, చెడ్డ పేరు తెచ్చుకోవడం తేలికని చెప్పారు. ఇప్పుడేమంటారు అన్నాడు గోపాలయ్య. ఆగు, నా మాటల్లో నిజం కూడా రుజువు చేస్తాను. ఈ ఊళ్ళో జులై వెధవగా పేరుపడ్డవాడి ఒకడి పేరు చెప్పు అన్నాడు చిరంజీవి. ఎవడో ఎందుకు, మావాడే ఉన్నాడు. అయితే వాడు మన వెంటే అఘోరించాడు కాబట్టి ఇంకొకటి పేరు చెబుతాను. వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య. ముగ్గురు కలిసి తాము ముందు చూసిన రామయ్య వగైరాల వద్దకు వెళ్ళి చంద్రయ్య గురించి వాళ్ళ అభిప్రాయం అడిగారు. వాడు ఒట్టి వెదవండి, వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు రామయ్య. ఇతరులు ఏకగ్రీవంగా అన్నారు. అప్పుడు ముగ్గురు కలిసి చంద్రయ్య దగ్గరకు వెళ్ళారు. చిరంజీవి వాడితో, ఊరంతా దుర్మార్గుడు అంటున్నారు నిన్ను. ఈ విషయం నీకు తెలుసా అన్నాడు. తెలుసు, ఏ వెధవ ఏమనుకుంటే మాత్రం నాకు లెక్కేమిటి అన్నాడు చంద్రయ్య. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడు తగిలాడు. చిరంజీవి వాణ్ణి దగ్గరికి పిలిచి, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకొని బ్రతకలేవు, ఇలా అడుక్కు తినకపోతే అని అడిగాడు. ఇష్టమైతే బిచ్చం వేయండి, లేకపోతే మానేయండి, అంతేగాని మాటలు మిగలకండి. నేను నా మానాన అడుక్కు తింటున్నానే గాని చెడ్డ పనులు చేయడం లేదు అన్నాడు బిచ్చగాడు. వాడు వెళ్ళిపోయాక చిరంజీవి నవ్వి, చూశారుగా, బిచ్చగాడు కూడా మాట పడ్డం లేదు. ఊరంతా తనను దుమ్మెత్తి పోసినా చెడ్డ పనులు చేసేవాడు వాటిని సహించి చెడ్డ పనులు చేసుకుంటూ పోగలుగుతున్నాడు. అలాంటి ఓర్పు చెడ్డవాళ్లకు తప్ప సాధ్యపడదు. అందుకే చెడ్డగా ఉండడం కష్టమన్నాను. మానవ జన్మ ఎత్తి మానాభిమానాలు వదిలిపెట్టడం కన్నా కష్టమైన పని ఏముంది ఈ లోకంలో అన్నాడు. చిరంజీవి అన్న మాటల్లో వ్యంగ్యం గోపాలయ్యకు అర్థమైంది. గోవిందయ్యకు కూడా ఆ మాటలు సిగ్గు తెప్పించాయి. అతను క్రమంగా తన చెడ్డ బుద్ధులు వదిలిపెట్టేశాడు. కథ అయిపోయిందండి. రేపటి చందమామి కథల్లో మళ్ళీ కలుసుకుందాం.